ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయికి క్రెడిట్ కార్డు కావాలి. ఒకేసారి ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి ఇంకా ఐసిఐసిఐ 4ంటికి అప్లై చేసింది. జస్ట్ ఒక 2 నెలల స్పాన్ లో ఆమె సిబిల్ స్కోరు 50 పాయింట్లు తగ్గిపోయాయి. నాకు ₹1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంది, నేను 90,000 వాడుకుంటా, బిల్ రాగానే కట్టేస్తా, అప్పుడు సమస్య లేదు కదా అని చాలా మంది. మీ వద్ద ఎప్పటి నుండో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వాటిని క్లోజ్ చేసేద్దాం, మనకు ఎక్కువగా బెనిఫిట్స్ వచ్చే కొత్త వాటిని మాత్రమే వాడుకుందామని చాలా మంది అనుకుంటారు. పాత వాటిని క్లోజ్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఒక వ్యక్తి ఇలాగే బై నౌ పే లెటర్ వాడి జస్ట్ ₹350 పేమెంట్ మిస్ చేశాడు, అంతే సిబిల్ స్కోర్ పడిపోయింది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లు ఇంకా టాప్అప్ లోన్స్ తీసుకుంటే కూడా సిబిల్ ఎలా తగ్గుతుంది అన్న ప్రశ్న ఇక్కడ మీకు రావచ్చు. మన దేశంలో 30% మంది సిబిల్ స్కోర్ తక్కువ ఉండడానికి కారణం వారు ఎటువంటి అప్పు చేయకపోవడం లేదా ఇంతవరకు క్రెడిట్ కార్డు ఉపయోగించకపోవడం. ఒక వ్యక్తి తన కజిన్తో కలిసి కార్ లోన్ తీసుకున్నాడు. ఆ కజిన్ 3 ఈఎంఐలు మిస్ చేశాడు. ఈ వ్యక్తి సిబిల్ స్కోర్ డ్రాప్ అయింది. ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ అయిపోయిన 2 రోజుల తర్వాత కట్టాడు. డబ్బులు లేక కాదు, గుర్తుండక. అతని సిబిల్ స్కోరు 40 పాయింట్లు తగ్గిపోయాయి. సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అన్న వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నప్పుడు మరొక వీడియో ఎందుకు అన్న ప్రశ్న ఇక్కడ రావచ్చు. ఫైనాన్స్ కు సంబంధించిన విషయాలు చాలా వేగంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని అవి తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా సిబిల్ లాంటి విషయాలు ఇప్పటికీ చాలా మందికి అర్థం కావు. సిబిల్ స్కోర్ ఎందుకు పెరుగుతుందో తగ్గుతుందో చాలా మందికి అర్థం కాని ప్రశ్న. దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నమే ఈ వీడియో. వేరే ఛానల్స్ చేసినట్టుగా మనం గంట సోది చెప్పాం, అది మీకు అందరికీ తెలుసు. తక్కువ సమయంలో ఎక్కువ విషయం చెప్పాలి అన్నదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కనీసం ఇందుకోసమైనా మీరు 4,000 నుండి 5,000 లైక్లు ఇస్తే మాకు మోటివేషన్ లాగా పనికొస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. పిల్లలకు స్కూల్స్, కాలేజీల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలాగో మనకు ఫైనాన్షియల్ లైఫ్లో క్రెడిట్ రిపోర్ట్ అలాగా. అది మనం ఫైనాన్షియల్గా ఎంత డిసిప్లిన్తో ఉన్నాము, మన ఫైనాన్సెస్ను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాము అన్న విషయం తెలియజేస్తుంది. క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నా కూడా ఎక్కువ మంది ఉపయోగించేది మాత్రం సిబిల్ స్కోరే. మీ సిబిల్ స్కోర్ 750 పైన ఉంటే మంచి స్కోరు, 800 పైన ఉంటే బెస్ట్ స్కోర్ అని చెప్తారు. ఈ మధ్య నేను ఒక బ్యాంక్ నుండి హోమ్ లోన్ అప్లై చేసినప్పుడు నా సిబిల్ స్కోర్ 810 ఉండడం వల్ల అతి తక్కువ వడ్డీకే హోమ్ లోన్ రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం నా సిబిల్ స్కోరు 650 ఉండేది. మన కామెంట్స్ లో కూడా ఎక్కువ మంది ఇదే అడుగుతుంటారు, సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అని. మీ సిబిల్ స్కోరు కొన్ని కారణాల వల్ల సైలెంట్ గా తగ్గుతూ ఉంటుంది, మీకు తెలియకుండానే. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, ఒక్కరోజు ఆలస్యం 40 పాయింట్లు డ్రాప్. మీరు కట్టే ఈఎంఐ కానీ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు కానీ ఒక్క రోజు ఆలస్యం జరిగిందంటే ఇక మీ సిబిల్ స్కోర్ పని అయిపోయినట్టే. ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ అయిపోయిన 2 రోజుల తర్వాత కట్టాడు. డబ్బులు లేక కాదు, గుర్తుండక. అతని సిబిల్ స్కోరు 40 పాయింట్లు తగ్గిపోయాయి. ఎందుకంటే బ్యాంకు లేట్ పేమెంట్ అని రిపోర్ట్ చేసింది. అందుకే ఈఎంఐ డేట్లు కానీ క్రెడిట్ కార్డు బిల్ డేట్లు కానీ ఆటో డెబిట్ ఆప్షన్ కానీ లేదా మీ ఫోన్లో రిమైండర్స్ కానీ పెట్టుకోమని మేము చెప్పేది. ఇక నెంబర్ 2, క్రెడిట్ లిమిట్ ఎంత ఉపయోగించుకుంటున్నారు. మీ క్రెడిట్ కార్డుకు ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక ₹1,00,000. మీరు అందులో 30% అంటే 30,000 కంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనుకోండి, మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. నాకు ₹1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంది, నేను 90,000 వాడుకుంటా, బిల్ రాగానే కట్టేస్తా, అప్పుడు సమస్య లేదు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు చేసేది తప్పు. మీరు 30% కంటే ఎక్కువ వాడకూడదు. ఒకవేళ వాడినా కూడా క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ కాకముందే 5-6 రోజుల ముందే 30% కంటే ఎక్కువగా వాడిన అమౌంట్ కట్టేయండి. బిల్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ కట్టేయవచ్చు. మీకు ఒక కార్డు ఉన్నా 5 కార్డులు ఉన్నా 30% నియమాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పాటించండి. ఇక నెంబర్ 3, ఒకేసారి ఎక్కువ లోన్లు. మీరు కొంతమంది వ్యక్తులను చూస్తే వారికి హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇంకా కార్ లోన్, ఇలా చాలా రకాల లోన్స్ ఉంటాయి. అవి యాక్టివ్గా ఉంటాయి. అంటే ఒకేసారి అన్ని ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు సమయానికి అన్ని ఈఎంఐలు కడుతున్నా సరే మిమ్మల్ని బ్యాంకులు హై రిస్క్ కేటగిరీలో ఉంచుతాయి. దానివల్ల మీ సిబిల్ స్కోర్ తగ్గడమే కాక మీకు అత్యవసరమైనప్పుడు బ్యాంకు ఏ లోన్ కూడా ఇవ్వదు. ఇక నెంబర్ 4, మీ స్కోరు అస్తమానం చెక్ చేసుకుంటూ ఉండడం. మీరు మీ సిబిల్ స్కోరు పదే చెక్ చేసుకుంటున్నారా? అయితే అది మీ స్కోరు తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అది మీకు అర్థం కావాలంటే మీకు ఈ 2 పదాలు తెలియాలి. ఒకటి హార్డ్ చెక్. మీరు ఒక లోన్ కోసం లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాయి. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ చెక్స్ జరిగితే మీ సిబిల్ స్కోర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు లోన్ కోసం కానీ క్రెడిట్ కార్డ్ కోసం కానీ చేసుకున్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఒక హార్డ్ ఎంక్వైరీని ట్రిగ్గర్ చేస్తుంది.
ఎక్కువ హార్డ్ ఎంక్వైరీస్ ఉంటే అది రెడ్ ఫ్లాగ్ అని చెప్పవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయికి క్రెడిట్ కార్డు కావాలి. ఒకేసారి SBI, యాక్సిస్, HDFC ఇంకా ICICI 4ంటికి అప్లై చేసింది. జస్ట్ ఒక 2 నెలల స్పాన్ లో ఆమె సిబిల్ స్కోరు 50 పాయింట్లు తగ్గిపోయాయి. ఇక రెండవది సాఫ్ట్ చెక్. మీరు సొంతంగా లాగిన్ అయ్యి మీ సిబిల్ స్కోరు ఎన్నిసార్లు చెక్ చేసుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మీరు సిబిల్ స్కోర్ చెక్ చేయాలంటే నమ్మకమైన యాప్స్ మాత్రమే వాడాలి. అలాంటిది ఏమైనా ఉంది అంటే దాని పేరు పైసా బజార్. ఇందులో మీరు మీ క్రెడిట్ స్కోరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. కేవలం సిబిల్ మాత్రమే కాదు, ఇతర క్రెడిట్ బ్యూరో స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీకు రిపోర్ట్స్ హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాక ఇంకా 5 రీజనల్ లాంగ్వేజ్ లో కూడా పొందవచ్చు. దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీకు నెల వాట్సాప్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. అంతేకాదు ఇప్పుడు పైసా బజారు క్రెడిట్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ను ఉచితంగా చెక్ చేసినా కూడా మీరు ఐఫోన్, అమెజాన్ వోచర్లు ఇంకా ఇతర బహుమతులు గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్ బాగుండి మీకు ఎమర్జెన్సీ కోసం పర్సనల్ అవసరం అయితే పైసా బజార్ మీకు సాయం చేయగలదు. RBI చేత అప్రూవల్ పొందిన బ్యాంకులు ఇంకా ఇతర NBFCల నుండి తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్లు అందుబాటులో ఉన్నాయి, మినిమం డాక్యుమెంటేషన్ తోనే. ఇక ఇప్పుడు పైసా బజార్లో పర్సనల్ లోన్ బొనంజా ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. లోన్ డిస్పర్సల్ జరిగిన తర్వాత 1000 రూపాయల వరకు అమెజాన్ వోచర్ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫరు జూలై 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ క్రెడిట్ స్కోర్ను ఉచితంగా చెక్ చేసుకోండి. అంతేకాదు ఐఫోన్ గెలుచుకునే అవకాశం ఇంకా తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇక నెంబర్ 5, జాయింట్ లోన్స్ కష్టాలు. మీరు జాయింట్ లోన్ తీసుకున్నట్లయితే అంటే మీతో పాటు ఇంకొక కో అప్లికెంట్ కానీ కో బారోవర్ కానీ ఉన్నట్లయితే అతడు ఏదైనా పేమెంట్ మిస్ చేస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఒక వ్యక్తి తన కజిన్తో కలిసి కార్ లోన్ తీసుకున్నాడు. ఆ కజిన్ 3 EMIలు మిస్ చేశాడు. ఈ వ్యక్తి సిబిల్ స్కోర్ డ్రాప్ అయింది. మీరు ఒకవేళ ఇంకొకరి లోన్కు గ్యారంటర్గా ఉన్నా కూడా అతను ఆ లోన్ కట్టకపోయినా మీకు ఇదే రిజల్ట్ వస్తుంది. అందుకని అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక నెంబర్ 6, మీకు ఎటువంటి అప్పు లేదు, అందుకే మీ సిబిల్ స్కోర్ తక్కువ. నాకు తెలిసిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీవితంలో ఇంతవరకు క్రెడిట్ కార్డు యూజ్ చేయలేదు, ఒక్క లోన్ కూడా తీసుకోలేదు. అతని సిబిల్ స్కోర్ ఎంతో తెలుసా మీకు? జస్ట్ 650. మన దేశంలో 30% మంది సిబిల్ స్కోర్ తక్కువ ఉండడానికి కారణం వారు ఎటువంటి అప్పు చేయకపోవడం లేదా ఇంతవరకు క్రెడిట్ కార్డు ఉపయోగించకపోవడం. ఈ రోజుల్లో మీకు క్రెడిట్ హిస్టరీ అస్సలు లేకపోవడం కూడా ఒక సమస్య. అందుకని చిన్న అవసరాల కోసం అప్పుడప్పుడు క్రెడిట్ కార్డు కూడా ఉపయోగించండి. చిన్న అప్పులు అంటే మంచి అప్పులు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఇక నెంబర్ 7, పాత క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేయవద్దు. మీ వద్ద ఎప్పటి నుండో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వాటిని క్లోజ్ చేసేద్దాం, మనకు ఎక్కువగా బెనిఫిట్స్ వచ్చే కొత్త వాటిని మాత్రమే వాడుకుందామని చాలా మంది అనుకుంటారు. పాత వాటిని క్లోజ్ చేస్తారు, మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటంటే పాత అకౌంట్స్ ఉండడం వల్ల మీకు స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ ఏర్పడుతుంది. మీ సిబిల్ స్కోర్లో 15% క్రెడిట్ హిస్టరీ కోసం కేటాయిస్తారు. కాబట్టి పాత కార్డ్స్ క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అందువల్ల మీరు మీ పాత క్రెడిట్ కార్డ్స్తో చిన్న ట్రాన్సాక్షన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఇక నెంబర్ 8, లోన్ సెటిల్మెంట్స్ చేస్తే సిబిల్ గోవిందా. ఒక వ్యక్తి ₹1,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నాడు, ఆ తర్వాత కట్టలేదు. కొన్ని నెలలకు బ్యాంకుతో మాట్లాడి నెగోషియేషన్ చేసి 70,000 ఒప్పించి లోన్ సెటిల్ చేసుకున్నాడు. అలా లోన్ సెటిల్ చేసుకున్నప్పుడు బ్యాంకులు క్రెడిట్ రిపోర్ట్లో సెటిల్డ్ అని చూపిస్తారు. దానివల్ల మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఒకవేళ మీరు ఫుల్ పేమెంట్ కనుక చేస్తే క్రెడిట్ రిపోర్ట్లో బ్యాంక్ ఆ లోను క్లోజ్డ్ అని చూపిస్తుంది. దానివల్ల ఎటువంటి సమస్య రాదు. అందుకే ఏ లోన్ అయినా పూర్తిగా కట్టేయండి. ఇక నెంబర్ 9, మినిమంతో మ్యాక్సిమం నష్టం. మీలో చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది, ఫుల్ పేమెంట్ చేయరు, కేవలం మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే పే చేస్తారు. దానివల్ల వడ్డీ అదనంగా కట్టాల్సిన పక్కన పెట్టండి. ఇలా ఎవరైతే తమ బ్యాలెన్స్ ను క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారో వారిని హై క్రెడిట్ రిస్క్ ఉన్న వ్యక్తులుగా కన్సిడర్ చేస్తారు. అందుకే వారి సిబిల్ స్కోరు 42 పాయింట్ల దాకా తగ్గిస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రెడిట్ కార్డు ఫుల్ పేమెంట్ మాత్రమే చేయండి. ఇక నెంబర్ 10, బై నౌ పే లేటర్ తో సమస్యలు. ఈ కామర్స్ యాప్స్ లో ఈ మధ్య వచ్చిన ఒక కొత్త రోగం ఏంటంటే బై నౌ పే లేటర్, అంటే ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి. ఉదాహరణకు సింపుల్, లేజీ పే ఇంకా స్లైస్ లాంటి యాప్స్
ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. ఇంట్లో సరుకులు కొనాలన్నా, క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ కోసమైనా ఇప్పుడు BNPL వాడుతున్నారు. ఒక వ్యక్తి ఇలాగే బై నౌ పే లెటర్ వాడి జస్ట్ 350 రూపాయలు పేమెంట్ మిస్ చేశాడు. అంతే, సిబిల్ స్కోర్ పడిపోయింది. ఎందుకంటే ఈ యాప్స్ కూడా బ్యాంకుల్లాగానే మన క్రెడిట్ బిహేవియర్ ను క్రెడిట్ బ్యూరోస్ తో షేర్ చేసుకుంటాయి. అందుకని వీటికి దూరంగా ఉండడం బెటర్. ఒకవేళ ఏదైనా ఆఫర్ కోసం BNPL ఉపయోగించుకుంటే జాగ్రత్తగా టైం గుర్తుపెట్టుకొని పేమెంట్ చేసేయండి. ఇక నెంబర్ 11, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లు, టాప్అప్ లోన్స్ తో సిబిల్ ముప్పు. ఒక వ్యక్తి తనకున్న పర్సనల్ లోన్ ను ఒక NBFC నుండి ఇంకొక దానికి మార్చుకున్నాడు. అలా 2 సంవత్సరాల్లో 3 సార్లు మార్చుకున్నాడు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లు ఇంకా టాప్అప్ లోన్స్ తీసుకుంటే కూడా సిబిల్ ఎలా తగ్గుతుంది అన్న ప్రశ్న ఇక్కడ మీకు రావచ్చు. మాటికి మీరు బ్యాంకుల్ని ఇంకా ఇతర NBFCలను మార్చడం వల్ల మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేరు అనే ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుంది. మీ ఫైనాన్షియల్ ఇన్స్టేబిలిటీ మీ సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణం అవుతుంది. అందుకే ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అవసరం. సో ఇప్పటిదాకా మీరు మీ క్రెడిట్ స్కోర్ తగ్గడానికి గల ముఖ్యమైన కారణాలు తెలుసుకున్నారు. మరి మీరు సుత్తి లేకుండా సూటిగా చెప్పిన ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్ వచ్చిన లింక్ను క్లిక్ చేయండి.